ఇల్లు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం సతాబి గ్రామ పంచాయతీ కేంద్రంగా హైడ్రా ప్రాజెక్టుకు ఏర్పాటుకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారు. సతాబి సర్పంచ్ శిల్పజన్ని రామయ్య, మాజీ సర్పంచ్ సార లచ్చయ్య, ప్రెసిడెంట్ జెన్ని సుబ్రహ్మణ్యం, యువజన నాయకుడు శిల్పజన్ని శ్రీరాములు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ రామయ్య మాట్లాడుతూ పంచాయతీ గ్రామ సభ గాని పెసా చెట్ట గ్రామ సభ గాని ఏర్పాటు చేయకుండా గిరిజన చట్టాలు ఉల్లంఘిస్తూ దౌర్జన్యంగా హైడ్రా యాజమాన్యం సర్వే రాళ్లు ఏర్పాటు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. నమస్కారం అండి. నా పేరు శిల్పజన్ని రామయ్య, నాది సతాబి పంచాయతీ సర్పంచ్. నేను మాకు ఈ యొక్క హైడ్రా ప్రాజెక్టు గురించి మరి ఈరోజు 6 పంచాయతీలు కలిసి సతాబిలో సమావేశం అవ్వడం జరిగింది. పీసా గ్రామ సభ ద్వారా మేము తీర్మానించడం అయింది. మరి ఈ యొక్క సర్వే రాయి వేయించినప్పుడు కనీసం ఒక పీసా గ్రామ సభ్యుల్ని కానీ, పీసా సర్పంచుల్ని కానీ, మన పంచాయతీ సర్పంచుల్ని కానీ, పంచాయతీ వార్డు సభ్యుల్ని కానీ ఏమాత్రం కూడా మీరు తెలియపరచకుండా మీ ఇష్టావచ్చించారుగా మీకు నచ్చిన వాళ్ళకి పంపించి సర్వే రాయిలు వేయించితే మేము ఒప్పుకోము. ఒక దండుగా కదిలి ఎక్కడికి రావాలో అక్కడికి వస్తాము. దయచేసి ఈ ప్రభుత్వం వారు కానీ, మరి యొక్క అద్వానీ కంపెనీ గ్రూపు వారు కానీ దయచేసి మీ నిర్ణయాన్ని ఆపివేస్తే మంచిదని మేము చాలా మంచిగా చెప్తున్నాము. కావున తదుపరి అలాగే మాకు ఈ సర్వే రాయి వేసినప్పుడు కూడా కనీసం ఒక గ్రామ సభ కానీ, పీసా గ్రామ సభ కానీ చేస్తేనే ఇక్కడ ఏదైనా కట్టడానికి అది హక్కు కుదురుతుందని మీకు తెలియదా? చట్టాలు ఉన్నాయని తెలియదా? మరి సవరణ చట్టం ఉంది, 2005లో తెచ్చిన చట్టము ఉంది, మరి 1/7 చట్టం ఉంది. మాకు ఇన్ని చట్టాలు ఉండగా మరి మీకు ఎవరికి మాకు చెప్పకుండా మీరు వచ్చి మీ ఇష్టానుసారంగా మీరు పరిపాలన చేస్తామంటే మరి పరిపాలన చేయండి, ప్రజలకి మేలు చేయండి, ప్రజలకి అభివృద్ధి చేయండి. అంతేగాని పేదవాళ్ళ జోలికి వచ్చి పేదవాళ్ళని బాధపెట్టి మా భూముల్ని లాగాలని చూస్తే మాత్రము మేము ఊరుకోము. మా తాతల నుండి మా ముత్తాతల నుండి ఇక్కడే తరతరాలుగా బతుకుతున్నాము. చింత, రామపొలం, సీతాపొలం, చామలు, కొర్రలు, ఊదలు, గంటెలు, తెల్లజొన్నలు ఇవన్నీ పండించుకొని మరి మేము జీవనోపాధి గడిపిస్తున్నాము. మరి మా బతుకులు కూడా మాకు బతకనివ్వకుండా మీరు ఇలా చేయడం చాలా తప్పని నేను ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. మరి దయచేసి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. అవసరమైతే దానికి సంబంధించినటువంటి ప్రూఫ్లు కూడా మా దగ్గర. ఈ 2014 సంవత్సరం ఇది జరిగిన తర్వాత 2019 సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఆగిపోయింది. మరలా అదే టీడీ ప్రభుత్వం కానీ వచ్చుంటే ఇది కంటిన్యూ కావచ్చు. ప్రభుత్వం ఎప్పుడైతే మారిందో అది ఆగడం జరిగింది. మళ్ళీ 2024 సంవత్సరంలో టీడీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇది మళ్ళీ స్టార్ట్ అయింది.